తిరువూరు మండలం లక్ష్మీపురంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ డీఎస్పీ ఉచిత కోచింగ్ సెంటర్ను ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఏపీ పోలీస్, మెయిన్స్, డీఎస్సీ కోచింగ్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ కోచింగ్ సెంటర్ను కులకపూడి అందుబాటులో తెచ్చారు. గతంలో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కోచింగ్కు వెళ్లాలంటే హైదరాబాద్, కాకినాడ, అవనిగడ్డకు వెళ్లేవారని, కానీ ఇకపై అలాంటి సమస్య ఉండదని కొలికపూడి తెలిపారు. లక్ష్యం ఉన్న విద్యార్థులు ఇకపై తిరువూరు బస్ ఎక్కి నేరుగా వచ్చేయడమే అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే 5 ఏళ్లలో నియోజకవర్గంలో 25,000 ఉద్యోగాలు తన టార్గెట్ అని కొలికపూడి తెలిపారు. తిరువూరు నియోజకవర్గం ప్రజల తరపున యువ నాయకుడు 42 సంవత్సరాల వయసున్న పార్టీని మరో 42 సంవత్సరాలు నాయకత్వం వహించే శక్తి సామర్థ్యాలున్న 42 సంవత్సరాల యువకుడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి తిరువూరు నియోజకవర్గం ప్రజల తరపున తిరువూరులో ఈరోజు ప్రారంభమైన డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులందరి తరపున నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ప్రజలకి, కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ గేమ్ చేంజర్లా ఉండాలని కోరుకుంటున్నాం. తెలుగు ప్రజల భవిష్యత్ ఆచాకిరణం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరువూరులో డిఎస్సి అలాగనే ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ క్లాసులు ఈరోజు ప్రారంభించాం. ఈ రోజు నుంచి రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఎవరైనా సరే ఏ పోటీ పరీక్షకైనా సీరియస్గా సిద్ధం కావాలనుకున్న వాళ్ళ కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యుత్తమ అధ్యాపకులసే తిరువూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఉచితంగా పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తిరువూరు నియోజకవర్గ పరిసర ప్రాంత యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి పోటీ పరీక్షలో విజయం సాధించి, ఉద్యోగం సాధించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.